నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగారంలో ఉద్రిక్తత. దీపావళి రోజున కాషాయ జెండా తొలగింపు వివాదం. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నివాళులర్పించిన ఎస్పీ మహేష్ బి గితే. లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగింపును వెనక్కి తీసుకోవాలని సిఐటియు డిమాండ్. సిఐటియు జిల్లా 4వ మహాసభల కరపత్రం ఆవిష్కరణ. దీపావళి పర్వదినాన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకున్న ఒక సంఘటన పెద్ద వివాదానికి దారితీసింది. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ అఫ్సానా ఆదేశాల మేరకు గ్రామంలోని పొట్టిగుట్టపై ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఏర్పాటు చేసిన కాషాయ జెండాను అనుమతి లేకుండా తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ చర్యపై గ్రామస్తులు, స్థానిక యువకులు, ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన దీపావళి రోజున హిందుత్వ భావోద్వేగాలకు, సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీకగా భావించే కాషాయ జెండాను తొలగించడం హిందూ సాంస్కృతిక విలువలకు అవమానం చేయటమేనని వారు పేర్కొన్నారు. గ్రామంలోని పలువురు యువకులు, సంఘపరులు ఈ ఘటనపై నిరసన తెలిపారు. జెండా ఏర్పాటు విషయంలో ఎలాంటి చట్ట విరుద్ధత లేదని, దీన్ని అనుమతి లేకుండా తొలగించడం ఉద్దేశపూర్వక చర్య అని వారు ఆరోపించారు. జెండాను తొలగించడం అమానుషం. దీపావళిని పురస్కరించుకొని ప్రతి ఏటా కాషాయ జెండా పొట్టిగుట్ట పైన నాగారం గ్రామస్తులు, హిందూ బంధువులు అందరూ కలిసి ఆ జెండాను ఆవిష్కరణ చేసి అక్కడ కాసేపు హిందువుల గురించి ముచ్చబెట్టి వచ్చేవారు. అట్లాంటిది నిన్న కావాలని అఫ్సానా గారు కావాలని దీపావళిని పురస్కరించుకొని జెండాను తీసేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని వెనకాల ఎంత పెద్ద అధికారి ఉన్నా మేము వదలం, ఇవాళ అందరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాం, ఆమె పైన కంప్లైంట్ చేస్తాం. తాను ఇంకొకరి పేరు చెప్తా ఉంది. అది ఎవరైనా మాకు సంబంధం లేదు, దాన్ని జెండాను మేము ఆవిష్కరించడం మీరు వదిలేయండి అని చెప్పి మిగతా ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు. అట్లా ఏం లేదు. నిన్న పండుగ రోజు జెండాను తీసేసి ఇలా తూతూ మంత్రంగా మళ్ళీ తిరిగి పెట్టడానికి కూడా మాకు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే కోనరావుపేట మండలంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మొన్న వినాయక చవితిని పురస్కరించుకొని ఒక క్రిస్టియన్ ఏమని వినాయక దేవి దేవతల గురించి హేళన చేస్తూ ఒక పోస్ట్ చేశాడు. మేము వెంటనే తనను రిమాండ్ చేయాలని డిమాండ్ చేసినా కూడా మామూలు కేసు పెట్టి వదిలేయడం జరిగింది. ఈరోజు అఫ్సానా బేగంను వెంటనే విధుల నుంచి తొలగించి తక్షణంగా ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించేసి ఉన్నతాధికారులు ఇంకా ఎవరైనా ఆమెకు హుకుం జారీ చేసింది ఎవరైనా వారిని వదిలిపెట్టి పోయేది లేదు. ఖచ్చితంగా ఆమె ఎవరెవరు పేరు చెప్తే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని ఈమెనైతే ముందుగా ఈమెను సస్పెండ్ చేయాలని చెప్పి హిందూ సంఘాల అందరి తరఫున, నాగారం గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. 4 సంవత్సరాల నుండి హిందూ సంస్థ అనేటువంటి దానిని నిర్వహించడానికి ఒక గ్రామస్తులం కానీ, ప్రతి గ్రామ పెద్దలు కానీ, సోదరుడు కానీ, మేము హిందూ సంస్థానానికి మా పొట్టిగుట్ట పైన నాగారం గ్రామంలో మా పొట్టిగుట్ట పైన ఒక కాషాయ జెండాను ఎగరవేస్తే మా గ్రామ కార్యదర్శి తొలగించడం జరిగింది. మొన్న 18 తారీఖు నాడు జెండా నిర్వహించడం, 20 తారీఖు నాడు తీసివేయడం జరిగింది. ఇంతవరకు వెంటనే సస్పెండ్ చేయాలి. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం దేశవ్యాప్తంగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 192 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలుస్తారని అన్నారు. జిల్లాల్లో ఇప్పటి వరకు 8 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వలన ఈరోజు సమాజంలో శాంతి భద్రతలు నిలకడగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు వెంకటేశ్వర్లు, వీరప్రసాద్, శ్రీనివాస్, ముగిలి నటేష్, ఆర్ఐలు రమేష్, యాదగిరి ఎస్ఐలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన
పుష్పకుతోలిని జిల్లా ఎస్పీ గారికి అందజేయాల్సింది. కానిస్టేబుల్ ప్రతాప్ సహారిగా బీహార్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతం రాజా, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్ రామ్ మోజారి, కేరళ డ్రైవర్ సివిల్ పోలీస్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్, మధ్యప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ పదాక్, ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ గారి చేతుల మీదుగా వారి జ్ఞాపకాలు ఈ కార్యక్రమం Respected all brave families of our brave soldier, my colleagues, officers, media friends, అందరికీ నమస్కారం. ఈరోజు we are gathering here because Police Meritorious Day. But along with Police Meritorious Day, this is the day of courage, day of discipline, day of passion towards duty. Because ये మొత్తం गवर्नमेंट डिपार्टमेंट लो ये यूनिफॉर्म सर्विस और इन ओनली पुलिस डिपार्टमेंट ये अपनी ड्यूटी के लिए अपनी जान देता है. This sacrifice not in other department, not any other department, only in police department ये sacrifice देता है. इसलिए जो भी हमारे अभी तक जो 6 जवान है तेलंगाना में, ओवरऑल इंडिया में ऑलमोस्ट 192 है. आज जो स्पेशल मतलब जो दिन है, आज मैं यहाँ से आपको प्रॉमिस करता हूँ कि आपको कोई भी प्रॉब्लम हो, जितना मैं ट्राई कर सकता हूँ आपको हेल्प करने का मैं ट्राई करूँगा. मतलब जनरली हमारा पुलिस में क्या है कि मतलब आपका पर्सनल भी कुछ भी प्रॉब्लम होगा, हम एटलीस्ट बाकी डिपार्टमेंट में कॉन्टैक्ट होते हैं, सीनियर लेवल पे होते हैं, एजुकेशन डिपार्टमेंट में है, NGOs है, तो जो भी हम हेल्प कर सकते आपको हम हेल्प करेंगे. बस आपको कोई भी प्रॉब्लम होगा हमें आके बोलिए. सो वंस अगेन हम यहाँ पे जो इतना पीसफुली इधर जो प्रोग्राम भी सेलिब्रेट कर रहे हैं, बिकॉज इन्होंने अपना लाइफ दिया है इसलिए हम इतना पीसफुली इधर कर रहे हैं. तो ये ऑलवेज आप या ध्यान में रखिए कि हम यहाँ जो पीसफुली रह रहे ओनली बिकॉज ऑफ द sacrifice paid by these all brave soldiers and your family. So thank you అందరికీ. బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో CITU యూనియన్ నాయకత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పగించిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి రక్త పరీక్షల పేరుతో జరుగుతున్న కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమం పేరుతో కార్మికులను మోసం చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా భవన నిర్మాణ కార్మికుల యూనియన్ CITU ఉపాధ్యక్షులు గురజాల శ్రీధర్, నాయకులు రామాంచ్ అశోక్, కంజయ్య, లచ్చయ్య, పుత్తూరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పిదం వల్ల మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పడం వల్ల ఈ హెల్త్ చెకప్ పేరిట మరి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు లేబర్ కార్డు ఎవరికైతే ఉన్నదో వారిని భయభ్రాంతులకు గురి చేసి మీకు రక్త పరీక్షలు చేయాలని చెప్పి వారిని అమాయకులను చేసి మోసం చేసి
మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల మరి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు ఒక లేబర్ కార్డు ఉన్న ప్రతి మహిళా పురుషుడు మరి అనేక రకాలుగా మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు ఒక సిఐటి భవన నిర్మాణ రంగం సంఘం డిమాండ్గా మరి హెల్త్ చెకప్ పేరిట ఏదైతే ఉందో ఆ దోపిడీని అరికట్టాలి, మరి అది మానుకోవాలని చెప్పి పలు సందర్భాలలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేబర్ డిపార్ట్మెంట్ అధికారి గారికి ఎవరికి ఇయ్యానో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మరి లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఆధీనంలో నడిస్తేనే కార్మికులకు ఎంతో ఉపయోగం లాభం ఉంటుంది. కాబట్టి మరి బేషరత్గా ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు విరమించుకోవాల్సిన పక్షంలో రాబోయే రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను కలుపుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూడా వెనుకడుగు వేయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరోసారి ఈ రక్త పరీక్ష పేరిట విధానం ఏదైతే ఉందో కార్మికులను మోసం చేసే ప్రక్రియ ఏదైతే బేషరతుగా మానుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారితీసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా లేబర్ అధికారి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు పత్రికా ముఖంగా జిల్లా సిఐటి పక్షాన ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. లేబర్ కార్డు పేరిట రక్త పరీక్ష పేరిట దోపిడీని అరికట్టాలి. రక్త పరీక్ష పేరిట దోపిడీని మానుకోవాలి. రక్త పరీక్ష పేరిట దోపిడీని మానుకోవాలి. భవిష్యత్ పోరాట కార్యాచరణకు మార్గదర్శకంగా నిలిచే సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు అక్టోబర్ 29, 30 తేదీలలో జిల్లా కేంద్రంలో ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కామ్రేడ్ అమృతలాల్ సుక్రా కార్మిక్ భవన్లో ఆఫీస్ బేరర్ సమావేశం జిల్లా అధ్యక్షుడు యగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మహాసభల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు, నిధుల వసూలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం సిఐటియు జిల్లా 4వ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కోడం రమణ, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ మూషం రమేష్, గుర్రం అశోక్, అన్హల్ దాస్, గణేష్, గురజాల శ్రీధర్, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కార్మికులు, కర్షకులు అందరూ ఈ జిల్లా మహాసభలకు ఆర్థిక సాయము అందించి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే జిల్లాలో కార్మికుల పట్ల పెద్ద ఎత్తున పోరాటం చేసి సాధించుకున్న ఘనత సిఐటిదే. కాబట్టి జిల్లాలో ఉన్న కార్మిక వర్గం కానీ, రైతులు కానీ, మొత్తం జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ సిఐటియు జిల్లా మహాసభలను ఆదరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా 4వ మహాసభలు అక్టోబర్ 29, 30 తేదీలలో సిరిసిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి మహాసభల కరపత్రాలను ఈరోజు సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. మరే జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అలుపేరుగాని పోరాటాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ పీడీ కార్మికులు కావచ్చు, పవర్లూమ్ కార్మికులు, హమాలీ కార్మికులు, బిల్డింగ్ రంగం కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము పోరాటాలకు సంబంధించినటువంటి ఇదికి జిల్లాలోని కార్మిక వర్గం అన్ని రంగాల కార్మికులు, అదేవిధంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ మహాసభల నిర్వహణ, రాబోయే రోజుల్లో ఉద్యమ నిధిని అందించి సిఐటియుకు అండగా నిలబడాలని చెప్పి, మహాసభల విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.